హాయ్ ఫ్రెండ్స్, మన ఈనాటి వీడియోలో మనం భారతీయ సంస్కృతికి జైన మతం చేసినటువంటి సేవ గురించి తెలుసుకుందామండి. భారతీయ సంస్కృతికి జైన మతం ఇతోధిక సేవ చేసిందండి. ఇతోధికం అంటే చాలా ఎక్కువ సేవ చేసింది అని అర్థం. జైనులు దేశంలో కొద్ది శాతం మాత్రమే ఉన్నప్పటికీ వారు వివిధ కోణాల్లో అందించిన తోడ్పాటుతో భారతీయ సంస్కృతి సంపన్నమైందని చెప్పొచ్చండి. భారతీయ సంస్కృతి సంపన్నం కావడానికి కారణం ఏంటంటే భారతీయ సంస్కృతికి జైనులు చేసినటువంటి సేవ. ఇక వాళ్ళ సాహిత్యం గురించి తెలుసుకుందామండి. జైనుల సాహిత్యం. జైన సాహిత్యం తరతరాలుగా మహావీరుడి కాలం నుంచి కూడా మౌఖికంగానే అందించబడింది. అంటే రాతపూర్వకంగా లేదండి, ముఖాముఖి చెప్పడంతోనే సరిపోయింది. ఇతని తర్వాత అంటే మహావీరుడి కాలం తర్వాత జైన సాహిత్యం గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తుల్లో చివరి వాడు ఎవరంటే భద్రబాహు. ఎవరు? భద్రబాహు. అంటే జైన సాహిత్యం గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తుల్లో చివరివాడు భద్రబాహు. ఎవరి తర్వాత? వర్ధమాన మహావీరుడి తర్వాత. అసలు ఈ భద్రబాహు ఎవరు అంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నామండి. గంగా నది లోయలో కరువు ఏర్పడినప్పుడు జైన సన్యాసులు దక్షిణానికి వలస వెళ్ళారు అని. ఆ వలస వెళ్ళిన వాళ్లకు అధ్యక్షత వహించినటువంటి జైన గురువే భద్రబాహు అండి. ఈ శాఖ వచ్చేసి దిగంబర శాఖ అని చెప్పుకున్నామండి. సరే, ఇక ఇతని మరణం తర్వాత స్థూలభద్రుడు. ఎవరి మరణం తర్వాత అంటే భద్రబాహు మరణం తర్వాత స్థూలభద్రుడు. ఈ స్థూలభద్రుడు ఎవరు అంటే గంగా నది లోయలో కరువు ఏర్పడినప్పటికీ అక్కడే ఉండిపోయినటువంటి జైనులు ఉన్నారు కదండి, వాళ్ళ శాఖకు అధ్యక్షత వహించినటువంటి జైన గురువే స్థూలభద్రుడు. ఇతని శాఖ వచ్చేసి శ్వేతంబర శాఖ, అంటే తెల్లని వస్త్రాలు ధరించేటువంటి శాఖ అని చెప్పుకున్నామండి ఈయన గురించి. స్థూలభద్రుడు పాటలీపుత్రంలో జైన పరిషత్తులను నిర్వహించి 14 పూర్వాలుగా ఉన్న జైన మత పవిత్ర గ్రంథాల స్థానంలో 12 అంగాలను రూపొందించాడండి. జైన మత పవిత్ర గ్రంథాలలో 12 అంగాలను రూపొందించిన వారెవరు అని ఇక్కడ పెట్టి రావచ్చండి. ఎవరంటే స్థూలభద్రుడు. శ్వేతంబరులు మాత్రమే అంగీకరించిన ఈ సాహిత్యాన్ని దిగంబరులు ఆమోదించలేదు. వల్లభిలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జరిగిన జైన పరిషత్తులో వీటిని పునర్వ్యవస్థీకరించి 12 అంగాలుగా రూపొందించారు. వీటిని అర్ధమాగధి భాషలో రచించడం జరిగిందండి. స్థూలభద్రుడు వచ్చేసి ఆయన 14 పూర్వాలుగా ఉన్నటువంటి జైనమత పవిత్ర గ్రంథాలను 12 అంగాలుగా రూపొందించాడండి. ఇక శ్వేతంబరులు మాత్రమే అంగీకరించిన ఈ సాహిత్యాన్ని దిగంబరులు ఆమోదించలేదు. దిగంబరులు ఏం చేశారంటే వల్లభి విశ్వవిద్యాలయం ఉంది కదండి, వల్లభిలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జరిగిన జైన పరిషత్తులో వీటిని అంటే అంగాలను పునర్వ్యవస్థీకరించి 12 ఉపాంగాలుగా రూపొందించారు. ఎవరు? దిగంబరులు. ఏ శాఖ అని అడగచ్చండి ఇక్కడ. అంగాలను పునర్వ్యవస్థీకరించి 12 ఉపాంగాలుగా రూపొందించినటువంటి శాఖ ఏది అంటే దిగంబర శాఖ. ఏ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో. ఈ 12 ఉపాంగాలు ఏ భాషలో రచించబడ్డాయి అంటే అర్ధమాగధి భాషలో రచించబడ్డాయండి. ఇక తర్వాతి కాలంలో ఈ సాహిత్యాన్ని ప్రాకృతం సంస్కృత భాషలో రచించడం జరిగింది. అర్ధమాగధి భాషలో రచించడం బాగానే ఉందండి, కానీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండాలి కదా, అందుకని వాటిని వేరే వేరే భాషల్లోకి బదిలీ చేయడం జరిగింది. అవి ఏవంటే ప్రాకృతం సంస్కృత భాషలో. ఇక జైన సాహితీకారుల్లో ముఖ్యంగా చెప్పుకోదైన వారు ఎవరంటే భద్రబాహు, సిద్ధేశన, దివాకర, మణిభద్ర, హేమచంద్ర, నైచంద్ర, మల్లినాథ. వీరు జైన సాహితీకారులండి. జైనులు తమ సాహిత్యాన్ని ఏ రూపంలో రచించారు అంటే కావ్యాలు, నవలలు, నాటకాలు, పద్యాల రూపంలో రచించారని చెప్పొచ్చండి. జైనులు బౌద్ధులకు భిన్నంగా శూన్యవాద స్థానంలో షాద్వాదాన్ని తర్కం ఆధారంగా విస్తృతపరిచారండి. జైనులు ఏం చేశారంటే బౌద్ధులకు విభిన్నంగా ఏం చేశారంటే బౌద్ధులు శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తే వీళ్ళు దాని స్థానంలో షాద్వాదాన్ని ప్రతిపాదించారండి. తర్కం ఆధారంగా వీరు విస్తృతపరిచారు దేన్ని? జైన సాహిత్యాన్ని.
వీరు వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, నిఘంటు రచనలలో గణనీయ ప్రగతిని సాధించారు. ఎవరండి? జైనులు. మనము ఖగోళ శాస్త్రం, వ్యాకరణం, నిఘంటు అంటే మనము ఏ రాజులు గుర్తు చేసుకోవచ్చు అంటే గుప్తులు గుర్తు చేసుకోవచ్చండి. అంటే గుప్తుల కంటే ముందే మనకు వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, నిఘంటు రచనలలో గణనీయ ప్రగతిని సాధించిన వారు ఎవరంటే జైనులు. అంతేకాకుండా ప్రాంతీయ భాషలైన కన్నడ, తమిళం, తెలుగు, గుజరాతీ, హిందీ, రాజస్థానీ, మరాఠీ భాషల అభివృద్ధికి ఇతోధికంగా అంటే అవి చాలా అభివృద్ధి చెందడానికి దోహదపడిన వారు ఎవరంటే జైనులు అని చెప్పొచ్చండి. ఇక జైనుల యొక్క వాస్తు కళల గురించి తెలుసుకుందాం. సాహిత్యంతో పాటుగా జైనులు దేశంలో కళాభివృద్ధికి కూడా తగినంత చేయూతనిచ్చారు, సహాయం చేశారని చెప్పొచ్చండి. ఇక్కడ దేశంలోని వివిధ కళలను ప్రోత్సహించి భారతీయ కళలకు వైభవాన్ని తీసుకొచ్చారు. వీరి కళలు గంభీరమైనవే కాకుండా విలక్షణమైనవి అంటే ప్రత్యేకమైనవి అని చెప్పొచ్చండి. ఇక వారి యొక్క వాస్తు గురించి చూద్దామండి. జైనులు వాస్తు నిర్మాణాల్లో ప్రత్యేక శైలిని రూపొందించకుండా స్థానిక కళారీతులను, సంప్రదాయాలను అభివృద్ధిపరిచారు. వారంటూ ప్రత్యేక శైలి రూపొందించలేదండి. ఇప్పుడు ఒక్కొక్క రాజవంశం ఉంది, వారి శైలి వచ్చేసి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా కాకుండా జైనులు ఏం చేశారంటే ప్రత్యేక శైలి అంటూ ఏం రూపొందించకుండా ముందు ఉన్నటువంటి స్థానిక కళారీతులను, సంప్రదాయాన్ని వారు అభివృద్ధిపరిచారు. ఇక వీరు వచ్చేసి ఉత్తర భారతంలో వైష్ణవ సంప్రదాయాన్ని, దక్షిణ భారతంలో ద్రావిడ శైలిని అనుసరించారు. ఎవరు? జైనులు. బౌద్ధమత స్తూపాలను, హిందూ దేవాలయాల నిర్మాణ శైలిని పోలిన నిర్మాణాలను చేపట్టారు. జైనులు చేపట్టిన కట్టడాలన్నీ ఎలా ఉన్నాయి అంటే ఏ నిర్మాణానికి సంబంధించినవి అంటే బౌద్ధమత స్తూపాలను, హిందూ దేవాలయాల నిర్మాణ శైలిని, అంటే హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి శైలి ఉంటుందండి జైనుల కట్టడాల్లో. అంతేకాకుండా బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలను పోలినటువంటి కట్టడాలు ఉంటాయి వీరివి. జైనులు దేశంలో అధిక సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. చలువరాతితో వీళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు చూద్దామండి. చలువరాతిలో మౌంట్ అబూ శిఖరంపై నిర్మించిన దిల్వారా దేవాలయం వారి వాస్తు నిర్మాణాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఇక మనకు బిట్ వచ్చే అవకాశం ఉందండి. మౌంట్ అబూ శిఖరంపై నిర్మించిన దిల్వారా దేవాలయం ఎవరి వాస్తు కళా రీతి అని అడగచ్చండి. ఇక్కడ ఎవరిదంటే జైనులది అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా దేవాలయాల్లో చెప్పుకోదగినవి ఏమున్నాయంటే మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఖజురహోలోని పార్శ్వనాథ దేవాలయం. పార్శ్వనాథుడు ఎవరండి? ఇక్కడ 23వ తీర్థంకరుడు. వారి 23వ తీర్థంకరుడికి గుర్తుగా మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఖజురహోలో ఈయన దేవాలయాన్ని నిర్మించారట అండి. ఇక ఉత్తర కర్ణాటకలోని లక్కుండి దేవాలయం వీరి వాస్తు శైలికి సంబంధించింది. అలాగే శ్రవణబెళగొలకు సమీపంలోని జీవనాథపుర బసదిగా పిలువబడే దేవాలయం కూడా వీరి వాస్తు శైలి. అలాగే అహ్మదాబాద్లోని సేద్ హదిసింగ్ దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా కొలనుపాకలోని జైన దేవాలయం, ఇవన్నీ జైనుల వాస్తు కళారీతికి సంబంధించినటువంటి కట్టడాలండి, దేవాలయాలు. ఇక వారి యొక్క జైనుల యొక్క వ్యాప్తి క్షీణత గురించి తెలుసుకుందామండి. హర్యాంక పాలకుడు, వీరి యొక్క వ్యాప్తి ఏంటంటే హర్యాంక పాలకుడు ఉదయనుడు జైన మతాన్ని ఆదరించాడండి. అలాగే మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరించడమే కాకుండా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో సల్లేఖన వ్రతాన్ని కూడా ఆచరించాడు. మనకు మౌర్య వంశంలో ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరించాడు, ప్లస్ ఆయన సల్లేఖన వ్రతాన్ని ఆచరించి కైవల్యం పొందాడని కూడా చెప్పొచ్చండి. అశోకుని మనుమడైన సంప్రతి జైన మతానికి గొప్ప అభిమాని. కళింగరాజు ఖారవేలుడు క్రీస్తుపూర్వం 160 ప్రాంతంలో జైన సంఘంలో ఐకమత్యాన్ని నెలకొల్పడం కోసం జైన గురువు సుహస్తిన్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇక మౌర్యులు గుప్తుల మధ్యకాలంలో జైన మతం తూర్పున ఒరిస్సా నుంచి పశ్చిమన మధుర ప్రాంతం వరకు ఫరిడవిల్లింది, అంటే బాగా అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చండి. ఇక్కడ జైనుల యొక్క వ్యాప్తి నుండి జైన మతాన్ని ఆదరించిన పాలకులు ఎవరంటే హర్యాంక పాలకుడు ఉదయనుడు, మౌర్య చంద్రగుప్తుడు, కళింగ ఖారవేలుడు, అశోకుల మనుమడైన సంప్రతి, వీరందరూ జైన మతాన్ని వ్యాప్తి చేశారండి.
ఇక మౌర్యులు గుప్తుల మధ్య కాలంలో జైన మతం ఎక్కడెక్కడ విస్తరించింది అంటే తూర్పున ఒరిస్సా నుంచి, తూర్పు భాగంలో దేశానికి చిట్ట చివరి ఉంది కదండి రాష్ట్రం, తూర్పు సైడ్ ఇక్కడ ఒరిస్సా నుంచి పశ్చిమాన మధుర వరకు ప్రాంతం వరకు ఫెరడు వెళ్ళిందని చెప్పొచ్చు. అంటే ఉత్తర దక్షిణాలుగా కాకుండా తూర్పు పడమరలుగా జైన మతం వ్యాప్తి చెందిందని చెప్పొచ్చు అండి. ఇక శ్రావణ బెల్గాలలో గోమటేశ్వర ఆలయాన్ని నిర్మించిన గాంగులు, ఇదేనండి మన శ్రావణ బెల్గాలో ఉన్నటువంటి గోమటేశ్వర ఆలయం. ఈ గోమటేశ్వర ఆలయం ఎక్కడుందంటే కర్ణాటకలోని శ్రావణ బెల్గోళ వద్ద ఉందండి. ఇది చారిత్రక జైన దేవాలయం. ఈ గోమటేశ్వర విగ్రహం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. అంటే ఒకే శిలతో నిర్మించినటువంటి వర్ధమాన మహావీరుడి చిత్రం అండి ఇది, విగ్రహం. దీని ఎత్తు ఈ గోమటేశ్వర ఆలయంలో వర్ధమాన మహావీరుడి విగ్రహ ఎత్తు ఎన్ని అడుగులు అంటే 57 అడుగులు అంటండి. అందుకే దీన్ని బాహుబలి అని అంటారు. ఈ శ్రావణ బెల్గోళలో గోమటేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి గాంగులు, కాదంబులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా జైన మతాన్ని ఆదరించారు. వీరందరూ కూడా అంటే ఈ హర్యాంక పాలకులు, మౌర్యచంద్ర, కళింగ కారవేరుడు, వీళ్ళు మాత్రం అశోకుని మనవడు సంప్రతి, వీరు మాత్రమే కాకుండా ఇంకా జైన మతాన్ని ఆదరించినటువంటి రాజవంశాలు ఏమున్నాయంటే గాంగులు, కాదంబులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు అని చెప్పొచ్చండి. ప్రస్తుతం జైన మతం దేశంలో ప్రధానంగా 2 ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఎక్కడంటే శ్వేతంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించేవారని చెప్పుకున్నాం కదండి. శ్వేతంబరులు అధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో జైన మత కేంద్రాలు ఉన్నాయండి. అలాగే దిగంబరులు అధికంగా ఉన్న మైసూర్ ప్రాంతంలో కూడా జైన మతం ఆవిర్భవించిన గంగాలోయలో దీని ప్రభావం నామమాత్రమే. అంటే జైన మతం ఆవిర్భవించింది ఎక్కడ? గంగాలోయలో. అక్కడ మాత్రం దీని ప్రభావం ఏముందంటే నామమాత్రంగా ఉంది. అలా కాకుండా శ్వేతంబరులు నివసించేటువంటి ప్రాంతాల్లో అయినా గుజరాత్, రాజస్థాన్లో, దిగంబరులు నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి మైసూర్ ప్రాంతంలో ఈ జైన మతం బాగా కేంద్రీకృతమై ఉంది అని చెప్పొచ్చండి. భారతదేశంలో జైన మతం మాత్రమే మిగిలి ఉంది. బౌద్ధం కనుమరుగైంది. అంటే కాలక్రమేణా భారతదేశంలో బౌద్ధం కనుమరుగైంది, జైన మతం మాత్రమే మిగిలిందని చెప్పొచ్చండి. దీనికి కారణం ఏంటంటే సాధారణ ప్రజానికంపై కూడా జైన మతం దృష్టి సారించింది. సాధారణమైన చదువురాని వ్యక్తిని కూడా జైన సంఘంలో ప్రోత్సహించి సాధ్యమైనంత కాలం సన్యాసిగాను, మిగతా రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాన్ని జైన మతం కల్పించింది. ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో జైనులు బోధించారండి ప్రజలకు. కాబట్టి జైన మతం చాలా కాలం భారతదేశంలో ఉంది అని చెప్పొచ్చు. జైన మతం కూడా నిజాయితీ, పొదుపు లాంటి వ్యాపార సద్గుణాలను కూడా ప్రోత్సహించింది. ఇక మౌంట్ అబూ శిఖరంపై ఉన్న దిల్వారా, శ్రావణ బెల్గోళ దేవాలయాలు గొప్ప వాస్తు సంపదకు సాక్ష్యాలుగా ఉన్నాయి. జైనుల గొప్ప వాస్తు సంపదకు సాక్ష్యాలుగా నిలిచినవి దేవాలయాలు ఏవి అంటే మౌంట్ అబూ శిఖరంపై ఉన్న దిల్వారా దేవాలయం, శ్రావణ బెల్గోళలో ఉన్నటువంటి గోమటేశ్వర ఆలయం అని చెప్పొచ్చండి. జైన మతానికి ప్రత్యేక సామాజిక సిద్ధాంతాలు లేవండి. హిందూ మతంలో లాగే సాధారణ వ్యక్తులు పుట్టుక, వివాహం, మరణం లాంటి విషయాల్లో పాటించే ఆచారాలు జైన మతంలో కూడా ఉన్నాయండి. ఒకానొక దశలో జైన మతం కూడా బౌద్ధంలాగే స్తూపాలు నిర్మించినప్పటికీ అవి ఇప్పుడు లభ్యం కావడం లేదు. అంటే స్తూపాలు నిర్మించింది బౌద్ధ మతమే కాదండి, జైన మతం కూడా నిర్మించింది. కానీ ఆ స్తూపాలనే మనకు అందుబాటులో లేవు అని చెప్పొచ్చు. క్రీస్తు శకం తొలి కాలంలో జైన తీర్థంకరులను విగ్రహ రూపంలో దేవాలయాల్లో ఆరాధించినట్లు మనకు తెలుస్తుంది. తదనంతర కాలంలో మాత్రం హిందువులలాగే వీరు పుష్పాలతో అర్చించడం, ధూపదీపాలను వెలిగించడం లాంటి పూజా పద్ధతులు జైనంలో చోటు చేసుకున్నాయి. జైన మతం చాలా కాలం భారతదేశంలో ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న అధిక సంఖ్యాక ప్రజలు హిందువులు చేసేటువంటి పూజా విధానం, పుష్పాలతో అర్చించడం, ధూపదీపాలను వెలిగించడం అనేది జైనులు కూడా పాటించారు. కాబట్టి జైనం చాలా కాలం భారతదేశంలో మిగిలిపోయి ఉంది అని చెప్పొచ్చండి. హిందూ మతానికి సంబంధించిన దేవతామూర్తులు కూడా తక్కువ ప్రాధాన్యతతో జైన దేవాలయాలు ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. ఇక భారతదేశంలో జైన మత పతనం ఎలా పతనమైందో చూద్దామండి.
జైనులు అహింసా సిద్ధాంతాన్ని మరీ కఠినంగా పాటించారు. వ్యాధి చికిత్స ఎంత వాళ్ళు అహింస సిద్ధాంతాన్ని పాటించారంటే, జైనులు అహింస సిద్ధాంతాన్ని ఎంత కఠినంగా పాటించారంటే, వ్యాధి చికిత్స కోసం మందులు వాడితే శరీరంలో సూక్ష్మజీవులు చనిపోతాయని వాటిని ఉపయోగించడమే మానేశారండి. అలాగే వ్యవసాయం చేసే క్రమంలో చిన్న చిన్న మొక్కలు కూరగాయలు నశిస్తాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉన్నారంటే వ్యవసాయం చేయడం కూడా మానేశారు. వ్యాధి వస్తే చికిత్సకు మందులు వాడడం కూడా మానేశారు. పైగా బింబిసారుడు, అజాతశత్రువు, చంద్రగుప్త మౌర్యుని తర్వాత వచ్చిన చక్రవర్తులు జైన మతాన్ని ఆదరించలేదండి. ఇది కూడా జైనమత పతనానికి ఒక కారణమని చెప్పొచ్చండి. జైనమత సిద్ధాంతాలు కఠినంగా ఉండి ఆచరణకు సాధ్యం కాలేదు కాబట్టి జైనమతం అంతరించింది అని చెప్పచ్చు. కఠోరమైన తపో సన్యాస దీక్షలను పాటించడం సాధారణ వ్యక్తులకు కష్టం అనిపించింది. జైనులు కూడా తమ మత వ్యాప్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వేరే మతంతో పోటీ పడకుండా నిర్లిప్తంగా వివరించారు కాబట్టి జైన మతం పతనం తొందరగా సంభవించిందని చెప్పచ్చండి. జైన మతాన్ని అనుసరించిన రాజుల గురించి ఒకసారి చూద్దామండి. మనం ముందే చెప్పుకున్నాము, ఇంకోసారి చూద్దాము. ఉదయనుడు, హర్యాంక రాజవంశ పాలకుడు ఉదయనుడు జైన మతాన్ని ఆదరించాడు. అలాగే మౌర్యవంశ పాలకుల్లో చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు మనుమడైన సంప్రతి, వీరిరువురు జైన మతాన్ని ఆదరించారు. కళింగ పాలకుడు ఖారవేలుడు, గాంగ వంశ మంత్రి చాముండరాయ, గుజరాత్కు చెందిన చాళుక్య పాలకుడు కుమారపాల, రాష్ట్రకూట పాలకుల్లో అమోఘవర్షుడు, మొదటి కృష్ణుడు, వీరిరువురు జైన మతాన్ని అనుసరించినటువంటి రాజులు అని చెప్పచ్చు. ఇక మనకు జైన మత సమావేశాలు జరిగిన ప్రాంతాలు చూద్దామండి. మనకు మొట్టమొదటి జైన సమావేశం ఎక్కడ జరిగిందంటే పాట్లీపుత్రంలో జరిగింది. ఏ శతాబ్దంలో? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు అని చెప్పొచ్చండి. ఈ మొదటి సమావేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత సమావేశానికంటే 14 పూర్వాల స్థానంలో 12 అంగాలను సంకలనం చేశారు అని చెప్పొచ్చండి. ఇక రెండవ జైన మత సమావేశం ఎక్కడ జరిగిందంటే వల్లభీలో జరిగింది, క్రీస్తుశకం 5వ శతాబ్దంలో. దీనికి అధ్యక్షుడు ఎవరంటే దేవార్ది క్షమాపణ అని చెప్పొచ్చండి. ఇక రెండో సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 12 అంగాలను చివరిగా సంకలనం చేశారు. 12 అంగాలను ఉపాంగాలుగా సంకలనం చేయబడింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. ఇంతటితో మనకు జైన మతం పూర్తయింది. మీరు ఈ వీడియో చూసి నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.